డిసెంబర్కి 3 lakhs డ్రీమ్ పెట్టుకొని చేసినానండి. విమెన్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా లేడీస్ ఇంట్లో ఉండి కూడా ఉన్న పార్టీని వినియోగించుకుంటూ బిజినెస్ చేయడం ఒక మంచి ఉద్దేశం మీద విమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. మీ అందరూ మెసేజ్ డెఫినెట్గా 3 lakhs అయితే కావాలండి. ఎందుకంటే 1 lakh మన కుటుంబం ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే ఖచ్చితంగా కావాలి. ఒక గోల్ పెట్టుకొని విజన్ పెట్టుకొని వెళ్తున్నాను. త్రూ ఈ ఇన్కమ్ మీద నేను ఒక ప్లాట్ తీసుకున్నాను, ఒక 4 పాలసీలు కలగడం జరిగింది, ఓన్గా కార్ తీసుకున్నాను. నా టీంలో 4 కార్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీ అయితే నాకు బ్యూటీ క్లినిక్లో దొరకదు, బట్ నేను డైరెక్ట్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల దొరికింది. సో ప్రతి ఒక్క లేడీకి అంటే జెంట్స్కి కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది గర్వంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నా పేరు ఉషారాజు అండి. నేను అమలాపురం నుంచి రావడం జరుగుతుంది. సో నేను ఒక టీచర్గా వర్క్ చేస్తూ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్కి రావడం జరిగిందండి. ఇందులోకి ఎందుకు నేను ఎంచుకున్నానంటే ఒక టీచర్గా వర్క్ చేస్తే ఒకరి దగ్గర బానిసలా బ్రతకాలి. ఆ ప్రిన్సిపల్ ఏం మాట్లాడినా రూమ్లో తీసుకెళ్ళి సైలెంట్గా క్లాస్ పీకేవారు, ఎంత హార్డ్ వర్క్ చేసినా. కానీ నా దగ్గర ఉన్న టాలెంట్ కనుక వెస్టేజ్లో వినియోగించుకుంటే నేనే కాదు నాలాంటి నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనే ఆలోచనతో నేను వెస్టేజ్లోకి నేను మా హస్బెండ్ రావడం జరిగిందండి. సో ఇందులో నేను ఫస్ట్ ఇన్కమ్ 372 రూపాయలు, హైయెస్ట్ 1,87,000 తీసుకోవడం జరిగింది. సో మరి నా గోల్ వచ్చి డిసెంబర్ ఎండింగ్ కల్లా నేను 80% 5 lakhs ఇన్కమ్ మ్యాన్ చేయాలని గోల్తో నేను వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ షుగర్. సో బిఫోర్ వెస్టేజ్ మేము అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేశాను. సో అక్కడ చాలా ఇబ్బంది పడి ఇండియా రావడం జరిగింది. సో ఇండియా వచ్చిన తర్వాత మా మేడం ఆల్రెడీ వెస్టేజ్ గురించి తెలుసుకుంది, కానీ తెలుసుకున్నా కానీ నేను ఏమన్నానంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు అంత అవగాహన లేదు. సో బిఫోర్ నేను వేరే కంపెనీలో చేశాను, అది మనీ సర్క్యులేషన్ కంపెనీ. సో అక్కడ లాస్ అయ్యాను కాబట్టి వద్దని చెప్పి మార్కెటింగ్ చేశాను. సో తర్వాత మళ్ళీ పదే మా అప్లైన్ వచ్చి చెప్పడం వల్ల మా మేడం గారు మళ్ళీ నన్ను ఒకసారి ఆలోచించు అంటే నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను కనెక్ట్ అయింది ఏంటంటే, సో మన గ్రేట్ లీడర్ సుధాకర్ సార్ ఆ మీటింగ్ని కనెక్ట్ చేశారు. సో ఆ మీటింగ్లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇందులో డబ్బులు బాగా ఉన్నాయని. దాని గురించి బాగా స్టడీ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తే ఫస్ట్ మంత్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మా లెవెల్ వచ్చి యూసీడీ లెవెల్లో ఉన్నాము, కానీ ఇయర్ రన్నింగ్కి 5 lakhs తీసుకోవాలనే గోల్తో పనిచేస్తాం సార్. థ్యాంక్ యూ. నా పేరు శంకర్. నేను ఒక కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైంగా వెస్టేజ్లోకి రావడం జరిగింది. 2020 కరోనా తర్వాత నేను ఫుల్ టైం వెస్టేజ్ని టేకప్ చేశానండి. ఎందుకంటే పార్ట్ టైంగా చేసినంత సేపు ఏం చేస్తామంటే ఫుల్ టైం ఒక ప్రొఫెషన్లో ఉంటాం, పార్ట్ టైం జాబ్ వెస్టేజ్ చేద్దాం అనుకుంటాం, కానీ అలాగ టైం కుదరదు. కరోనా వచ్చాక ఫుల్ టైం చేసే జాబ్లన్నీ కూడా పడుకున్నాయి. నా ఆదాయం కూడా అలాగే ఆగిపోయింది. కానీ పార్ట్ టైంగా మొదలుపెట్టి వెస్టేజ్లో నాకు తెలియకుండా 40,000 రూపాయలు వచ్చాక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే చేస్తే వెస్టేజ్నే ఫుల్ టైం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత నా ఇన్కమ్ 1 lakh plus వచ్చిందండి. మరి ఇప్పుడు యావరేజ్గా నా హైయెస్ట్ ఇన్కమ్ యూసీడీగా 1,70,000. మరి యావరేజ్ ఇన్కమ్ నెలకి 1,00,000 రూపాయలు పైన తీసుకుంటానండి. కంపెనీ ఇచ్చినటువంటి 9 రకాల ఆదాయాలు కూడా నేను తీసుకోవడం జరిగింది. మరి 1 lakh plus అయితే రెగ్యులర్గా యావరేజ్గా వస్తుంది. కాకపోతే కంఫర్ట్ జోన్ అంటారు కదా, ఆ 1 lakh దగ్గర ఆగిపోయాం. మరి ఇప్పుడు చూస్తే బయట సొసైటీలో అయితే ఖర్చులు అయితే పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా డ్రీమ్ పెరుగుతుంది. నేను అన్లిమిటెడ్ ఇన్కమ్ కోసం అని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే 1 lakh కాదండి, అదే జాబ్లోనే ఏదైనా ప్రొఫెషనల్ అయితే కనుక లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. డిసెంబర్ కల్లా 3 lakhs తీసుకోవాలని వచ్చేస్తున్నాను. నా టీంలో చాలామంది లీడర్లు తయారు చేయాలని గోల్లో ఉన్నాను. సో నేను పార్ట్ టైం చేస్తున్నాను, ఫుల్ టైం కూడా కాదు. ఒక 1 year అయితే నేను ఫుల్ టైం వెళ్ళాలని చూస్తున్నాను. నాకు మన 2.5 yearలో పిఎంసీఎం కావాలన్నా. ఏంటంటే జాయిన్ చేసినటువంటి అప్లైనర్ సూర్య గారికి కూడా గ్రాండ్ అప్లాస్, అలాగే మెంటర్ రాహుల్ గారికి కూడా గ్రాండ్ అప్లాస్. మీటింగ్ స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా కనిపించి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కోసం మంచి మీటింగ్ అయితే ఏర్పాటు చేశాం. చాలా హ్యాపీగానే ఉంది. చాలా వండర్ఫుల్. ఫస్ట్ ఇన్కమ్ మేము 29,000 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 2,57,000 రూపాయలు. నేను డిసెంబర్కి ఏమో డీసీడీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ అండి. సో వెస్టీ స్టార్ట్ చేసి ఇప్పటికి 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ బిజినెస్లో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 18,000 రూపాయలు. 11 లక్షల అప్పులు తెచ్చుకోవడం కోసం నేను వెస్టీ స్టార్ట్ చేశాను. సో 1 ఇయర్లోనే 1 lakh ఇన్కమ్ క్రాస్ చేశాను. 1 ఇయర్లోనే అప్పులన్నీ క్లియర్ చేశాను. సో ఇదే బిజినెస్ ద్వారా హౌస్ తీసుకున్నాను, అట్లాగే 2 కార్లు పర్చేస్ చేశాను. రైట్, ప్రజెంట్ యాన్ అండ్ యావరేజ్ మంత్లీ 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను. నా హైయెస్ట్ పేఅవుట్ ఇందులో 4,82,000 అండ్ నా గోల్ ఏంటంటే జస్ట్ 1 ఇయర్లోనే 10 lakhs ఇన్కమ్ క్రాస్ చేసి UMCM క్లబ్ మెంబర్గా ఎంటర్ అవ్వాలనేది నా మెయిన్ గోల్. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. అట్లాగే నా టీంలో ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ మోర్ దెన్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకురావాలనేది నా డ్రీమ్. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. సో 1 ఇయర్లో UMCM క్లబ్ మెంబర్గా ఎంటర్ అవ్వాలనేది డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి నాగరాజ్ అండి, ఫ్రమ్ ఖమ్మం. బేసికల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్న పర్సన్కి ప్రెస్టేజ్లో ఏం పని అంటే మీ అందరికీ తెలిసిందే, జాబ్ సరిపోతుంది కానీ వచ్చే ఇన్కమ్ మాత్రం సరిపోవట్లేదు, అడ్జస్ట్ అవ్వాల్సి ఉంది. ఈ టైంలో మరి జాబ్ చేసుకుంటూ మరి సైమల్టేనియస్గా ఇంకో ఆపర్చునిటీ ఏదైనా ఉందని ఆలోచన చేస్తే ఫ్రెండ్ ఇచ్చినటువంటి వెస్టేజ్ కనిపించింది. గతంలో చెప్పాడు కానీ ఎందుకో ఒక చిన్న చూపు. సో తర్వాత ఇదే అవకాశం, గ్రేట్ ఆపర్చునిటీ తెలుసుకొని సీరియస్గా ఒక 5 years తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇన్కమ్ 273 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 2,25,000 రూపాయలు. సో వెస్టేజ్లో కాల్ తీసుకోవడం జరిగింది, పార్టీ పొందడం జరిగింది. సో 2026 డిసెంబర్ కల్లా వెస్టేజ్లో 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సో మరి కొన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మమ్మల్ని ఎంతో విద్యావంతులుగా తయారు చేస్తున్నటువంటి గేట్ గురించి సాగుతారికి గుడ్ మార్నింగ్ లీడర్స్. మార్నింగ్ సార్. నా పేరు ఖమ్మం శ్రీనివాస్, ఫ్రమ్ ఖమ్మం. బేసిక్గా నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను. సో వెస్టేజ్లోకి కొంతమంది ఇష్టంతో వచ్చి ఉంటారు, కొంతమంది కష్టంతో వచ్చి ఉంటారు. కానీ నాకు సంబంధం లేకుండా నేను వెస్టేజ్లోకి వచ్చాను, రాబడ్డాను. సో తర్వాతకి వెస్టేజ్లో ఇన్కమ్ ఉందన్న సంగతి తెలిసిన తర్వాత 12,500 రూపాయల EMI కోసం నేను వెస్టేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలలో వెస్టేజ్లో నాకు ఆ ఇన్కమ్ కనపడలేదు, కానీ అప్లైన్కి ఇన్కమ్ వస్తుందంటే నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి బలంగా నమ్మాను. ఎందుకంటే అప్లైన్ ఎవరో అయితే నేను నమ్మకపోదును, కానీ నా సొంత తమ్ముడే కాబట్టి ఇన్కమ్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి సో వెస్టేజ్లో డబ్బులు ఉంది అని చెప్పేసి నాకున్న డెబిట్స్ని తీర్చుకోవడం కోసం వెస్టేజ్లో రావడం జరిగింది. సో ఆ జర్నీలో నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ 1,77,579 రూపాయలు తీసుకోవడం జరిగింది. 14 లక్షల రూపాయల హోండా వెన్యూ కార్ పర్చేజ్ చేశాను, టీంలో 12 కార్లు ఉన్నాయి. సో ఈ ఇయర్ ఎండింగ్ వల్ల DCD కంప్లీట్ చేస్తూ మంత్లీ 5 lakhs ప్లస్ ఇన్కమ్కి వెళ్ళాలి, 2030 కల్లా UMCM క్లబ్ మెంబర్లోకి వెళ్ళాలి అని టార్గెట్ తోటి వర్క్ చేస్తున్నాను. మరి ఆ ఇంటెన్షన్కి తగ్గట్టే గురువు గారు ఈరోజు మహాగురువు చేత ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో నా పేరు వచ్చి రమేష్ అండి, నేను తణుకు నుంచి రావడం జరిగింది. సో బిఫోర్ వెస్టేజ్ నేను మీ సేవలో పనిచేసేవాడిని. ఆ మీ సేవలో నాకు 15,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేది. సో అది సరిపోక వెస్టేజ్ నేను టేకప్ చేశాను. సో వెస్టేజ్లో నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 17 రూపీస్ వచ్చింది. అలాగే హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 2,11,645 రూపాయలు వచ్చిందండి. అలాగే వెస్టేజ్ ద్వారా నేను 3 ఫారిన్ కంట్రీస్ వెళ్ళి వచ్చాను. అలాగే ఒక కారు తీసుకున్నాను. సో సెకండ్ కార్ కూడా ఆల్రెడీ బుక్ చేశానండి, టాటా కారు 2,11,000 రూపాయలు, 21 lakhs వర్త్ ఆఫ్ కార్. మరి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి వెస్టేజ్ మేనేజ్మెంట్కి నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో డిసెంబర్కి నా యొక్క గోల్ వచ్చేసరికి 4 లక్షల ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే వెస్టేజ్ ద్వారా నేను 3 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టాలన్న ఆలోచనతో నేను వెస్టేజ్ని డీల్ చేస్తున్నానండి. సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు మన అప్లైన్స్ అయినటువంటి సాహు సార్కి, ఈశ్వర్ సార్కి, సుధాకర్ సార్కి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Good morning, leaders. Good morning. Yes, leaders. I myself Ankaya Background నుంచి వచ్చాను. బిఫోర్ వెస్టేజ్ ఒక స్టూడెంట్గా ఉండే, బట్ స్టూడెంట్ నుంచి వెస్టేజ్ రావడానికి కారణం ఏంటంటే నాకు డ్రీమ్స్ పార్ట్ టైంలో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు ఆలోచన ఉండేది. దానికి అనుగుణంగా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ మా డాక్టర్ దర్బాబు గారి యొక్క బ్లెస్సింగ్స్ అండ్ సవసార్ బ్లెస్సింగ్స్తో ఈరోజు నా యాజ్ ఏ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా పర్ మంత్ 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ
ప్లస్ అంతేకాకుండా ఇయర్ ఎండింగ్ కల్లా నా డ్రీమ్ వచ్చేసరికి 3 lakhs ఇన్కమ్తో యుద్ధ టైటిల్ కొట్టాలి. అంటే నెక్స్ట్ 2027 మే కల్లా 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విశ్వాస్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీరెడ్డి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లాగర్మెంట్ రావడం జరిగింది. వెస్టీజ్ కంటే ముందు అరవింద్ కెమికల్ ఫ్యాక్టరీ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నామండి. ఒక ఫ్రెండ్ ద్వారా బిజినెస్కి వచ్చాను. ఫస్ట్ మంత్ ఇన్కమ్ చూస్తే 499 రూపీస్ అండి. ప్రెజెంట్ ఇన్కమ్ 2 lakhs ఎర్న్ చేస్తున్నానండి. కంపెనీ ద్వారా 3 ఫారెన్ ట్రిప్లు వెళ్ళాను. కంపెనీ కార్ కూడా తీసుకున్నాను. ఇప్పటి వరకు వెస్టీజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న ఇన్కమ్ అనేది 1,14,74,000 రూపాయలు ఇన్కమ్ అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కేపీ నాయుడు అండి. నేను ఒకప్పుడు ఒక గవర్నమెంట్ సెక్టార్లో కాంపిటేటివ్ సెక్టార్లో ఒక డ్రైవర్గా, ఒక ప్యాసింజర్ లీడర్గా, సేల్స్ మ్యాన్గా పనిచేస్తాను. అంచెలంచెగా వస్తూ నాకు జాయిన్ చేసిన లీడర్ మా అడుగు రంజిత్ గారు. ఆయన మాటలు నేను నమ్మలేదు. ఎందుకంటే ఇంట్లో చెప్పిన మాట ఎవరు నమ్మలేదు. ఆయన కరోనా టైంలో కార్ తీసుకుని కట్టినట్టు ఎనర్జీ వచ్చిందని అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అంతకుముందు ఆర్డర్ చేశాను. ఆ టైంలో నాకు గోల్ రాలేదండి. ఎప్పుడైతే కరోనా టైంలో కాల్ తీసుకున్నామో అలాగే కరోనా టైంలో సాగు గారు మా లక్ష్మీ మేడం జాయిన్ చేశారు. ఈ ఇండియన్ లీగల్ చూసారు. కరోనా టైంలో అందరూ ఇబ్బంది పడతారు. కానీ వీళ్ళిద్దరూ మా ఉత్సాహానికి ఎగ్జాంపుల్ అంటున్నారు. వీళ్ళిద్దరు ఉండబట్టి మా అందరం కూడా అందుకే వాళ్ళు మళ్ళీ గెలిపించడానికి ఇద్దరు మీటింగ్ ఎవరు చేస్తున్నారు. దాన్ని మనం నిర్వహించుకుంటూ నా టీం ఇక్కడే ఉన్నది మొదలైంది. వాళ్ళు కూడా లక్షలు ఇప్పిస్తున్నాం. వాళ్ళకు లక్షలు ఇప్పించడమే కాదు, నేను కూడా డిసెంబర్ కల్లా డీసీ అవుతూ 5 lakhs తీసుకుంటూ నా అప్సైడ్ విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విషయం.